ఇండియన్ డాక్టర్స్ నార్మల్లీ ఆర్మీలో కాకుండా ఇంకా దేశానికి సర్వ్ చేయాలంటే ఒకటే అనుకుంటున్నారేమో మీరు. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి ఆప్షనే ఈరోజు మేము తీసుకొచ్చిన ఈ సశస్త్ర సీమా బల్లో ఉండే మెడికల్ ఆఫీసర్ అండ్ స్పెషలిస్ట్ జాబ్ నోటిఫికేషను. ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది. తర్వాత ఆ, ఈ సశస్త్ర సీమా బల్లో ఏంటంటే టోటల్లీ 4 ఉంటాయి. ఇవన్నీ కలిపి కూడా మనకి సిఏపిఎఫ్ కిందకి వస్తాయి. సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. దీంట్లలో ఏంటంటే సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఇంకా సిఐఎస్ఎఫ్. సో ఇట్లా 4 ఉంటాయి టోటల్లీ. ఇంకొకటి ఏదో నాకు గుర్తులేదు. సో అవి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాకుండా ఐ థింక్ 1 year బ్యాక్ ఎక్కడొచ్చిందంటే ఇదే సిఆర్పిఎఫ్, ఐ థింక్ సిఆర్పిఎఫ్ హాస్పిటల్లో వచ్చింది. సేమ్ ఇట్లే జీడిఎంఓ అండ్ స్పెషలిస్ట్లకి. నార్మల్గా అయితే రెగ్యులర్ జాబ్స్ రావాలి ఎవ్రీ 2 years ఒకసారి. ఇవి ఇప్పుడు డిలే అవుతున్నాయి. మేబీ రిటైర్మెంట్స్ అనేటివి లేట్ అవ్వచ్చు. సో అందువల్ల ఏంటంటే ఎక్కడైతే రెగ్యులర్ జాబ్స్ వేకెన్సీ ఉన్నాయో ఆ కొంచెం గ్యాప్ అనేటివి వీళ్ళు కాంట్రాక్ట్ జాబ్స్ తోటి ఫిల్ చేస్తున్నారు. సో అలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇప్పుడు మనకి వచ్చింది. ఇదేంటంటే 3 yearsకి కాంట్రాక్ట్. స్పెషలిస్ట్లకు వచ్చేసరికి 85,000 శాలరీ అండ్ మెడికల్ ఆఫీసర్లకు వచ్చేసరికి 75,000. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ట్రిక్కీ పాయింట్ ఏంటంటే మీకు అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ కన్సెషన్స్ కానీ అంటే నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమైతే బెనిఫిట్స్ ఉంటాయో లైక్ యూనిఫామ్ అలయన్సెస్, లేకపోతే హాస్పిటల్ అలయన్సెస్, ఇంకా రేషన్ అలయన్స్, క్యాంటీన్ అలయన్సెస్, ఇలాంటివన్నీ కూడా మీకు వర్తించవు. ఇంకొకటి మీకు యూనిఫామ్ కూడా ఇవ్వరు అంట, నేను కనుక్కున్నాను. సో మీకు యూనిఫామ్ కూడా ఇవ్వరు. మ్యాక్సిమం ఏంటంటే మీకు క్వార్టర్స్ అయితే మీకు ఉండేదానికి ఇస్తారంట. ఇంకొకటి ఏంటంటే మీకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 70 years. తర్వాత చెప్పాను కదా 3 years అనేది కాంట్రాక్ట్. తర్వాత 2 years వరకు ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది. 1 month నోటీస్ ఇచ్చేసి మీరు కానీ వాళ్ళు కానీ మిమ్మల్ని తీసేయచ్చు. తర్వాత లీవ్స్ అనేటివి ఇంకా ఆర్మీలో కాబట్టి మీకు అక్కడ ఉండే దాన్ని బట్టి అంటే ఏదైనా మిషన్ ఏదైనా జరుగుతుంటే అప్పుడు మీకు ఇవన్నీ ఉండకపోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఇది. దీనికి మీరు స్పెసిఫిక్గా అప్లికేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్తారు. లైక్ ఇంటర్న్షిప్, ఏజ్ ప్రూఫ్కి, అడ్రస్ ప్రూఫ్కి, తర్వాత ఎక్స్పీరియన్స్, తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ అన్నీ కూడా ఒక ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. ఒరిజినల్స్తో పాటు ఒక 2 copies అయితే తీసుకెళ్ళండి. కావాలంటే అక్కడ కూడా ఇస్తారు. తర్వాత మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి ఒక 5 తీసుకెళ్ళండి. నార్మల్గా అయితే మీరు ఒక వైట్ పేపర్లో మీ డిక్లరేషన్ ఫామ్, మీరు ఎక్కడ పోస్టింగ్ కావాలనుకుంటున్నారు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేటెడ్గా రాసి ఒక పేపర్లో ఒక సెట్ ఆఫ్ జిరాక్సెస్ అనేటివి ఇవ్వాలి నార్మల్గా అయితే. సో మీకు అది అక్కడ వాళ్ళు తీసుకుంటారా లేదా అని చెప్పి మీకు అక్కడ చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది గైస్ ఇంటర్వ్యూ అనేది. మీరు డైరెక్ట్ ఎవరితో ఇంటర్వ్యూ అవుతుందంటే మీకు మెడికల్ యూనిట్ హెడ్ ఎవరు ఉంటారంటే డిఐజీ సార్ ఉంటాడు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సార్ తోటి మీరు కూర్చుంటారు. తర్వాత మీకు ఐజీ సార్ కూడా చూసే అవకాశం ఉండొచ్చు మీరు. సో మంచి అవకాశం. మీరు అంత పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళని చూడాలి అనుకుంటే జస్ట్ ఊరికే అసలు ఈ క్వార్టర్స్ ఎలా ఉంటాయి, హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అని చెప్పి మీరు వెళ్ళండి. సిఆర్పిఎఫ్ హాస్పిటల్ అని చెప్పి బెంగళూరులో ఒకటి ఉంటుంది. సో మా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి ఉండే, నేను చూసాను, నాకు వీడియోస్ అవి షేర్ చేస్తున్నారు. వాళ్ళే మీకు మెడికల్ ఎగ్జామినేషన్కి వ్యాన్లలో ఆర్మీ వాళ్ళు అవి ఉంటాయి కదా, సో అక్కడ అందరూ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. అవన్నీ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవరైనా మంచి చిల్ అవుదాం, ఒక ట్రిప్ అలా వేసేద్దామంటే ఈ వాకిన్కి అయితే వెళ్ళండి. మంచి ప్లేసెస్ బాగుంటాయి, హాస్పిటల్స్ కానీ లేకపోతే ఆ క్వార్టర్స్ కానీ అన్నీ కూడా. తర్వాత స్పెషలిస్ట్లకి అయితే ఎక్స్పీరియన్స్ కావాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకైతే అదే ఎండి ఆర్ ఎంఎస్ చేసిన వాళ్ళకైతే 1.5 year ఎక్స్పీరియన్స్ కావాలి. డిప్లొమా చేసిన వాళ్ళకైతే 2.5 years ఎక్స్పీరియన్స్ కావాలి. మెడికల్ ఆఫీసర్లకి అయితే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ప్యూర్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద ఉండిద్ది. మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం సేమ్ డే లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు అదేంటి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుద్ది. అక్కడ ఉండే ఒక హాస్పిటల్ ఉండేది, కన్సర్న్ హాస్పిటల్ వాళ్ళకి. ఆ కాంపోజిట్ హాస్పిటల్స్లలో మీకు ఎగ్జామినేషన్ జరిగి బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రే అన్నీ చేస్తారు. సో ఆ రిపోర్ట్స్ని బట్టి మీరు ఫిట్టా కాదా అని చెప్పి అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ మెయిల్ వస్తుంది అని చెప్పి మిమ్మల్ని పంపించేస్తారు. మ్యాక్సిమం 1 or 2 days ఉండిద్ది. తర్వాత డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూస్, ఎక్కడెక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్ అనేటివి డిఫరెంట్ డేట్స్లలో జరుగుతున్నాయి. ఫస్ట్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ ఎస్ఎస్బి సిల్గురి అంటే వెస్ట్ బెంగాల్లో ఇది.
తర్వాత 28th, ఇది 25th, ఇది 28th వచ్చేసరికి గౌహతి అస్సాంలో ఉంటుంది. తర్వాత జూన్ 1 వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత 4th జూన్లో వచ్చేసరికి పాట్నా బీహార్లో ఉంది. సో ఇవి సెంటర్స్ అండ్ డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు. మ్యాక్సిమం మార్నింగ్ మీరు 9:30, 10కి వెళ్ళారంటే బాగుంటుంది. తర్వాత టోటల్ పోస్టులు వచ్చేసరికి 15 పోస్టులు ఉన్నాయి స్పెషలిస్ట్లకి అయితే. తర్వాత మెడికల్ ఆఫీసర్లకి అయితే 20 పోస్టులు ఉన్నాయి. ఇవేంటంటే మీరు మిమ్మల్ని అడుగుతారు మీకు దగ్గరలో ఎక్కడ ఉంది మీ యూనిట్ అని చెప్పి, మీరు ఎక్కడి నుంచి స్టే అని చెప్పి, దాన్ని బట్టి మీకు పోస్టింగ్ అయితే వస్తుంది. లేదు అనుకుంటే ఒకవేళ ఫీమేల్స్ ఎక్కువ వచ్చారనుకుంటే ఫీమేల్స్కి అనేటివి ప్రిఫరెన్సెస్ వెళ్తాయి. సో అలా ఉండిద్ది. తర్వాత ఇంకొకటి, మీకు యూనిఫామ్ అయితే ఇవ్వరు. మీరు సర్లే 3 years కదా దేశానికి సేవ్ చేసి ఉంటుంది అని చెప్పి యూనిఫామ్లో ఉండొచ్చు అని చెప్పి అయితే మీరు అనుకోవద్దండి, ఎందుకంటే మీకు యూనిఫామ్ అనేది ఉండదు. సో మంచి ట్రిప్ గైస్. మీరు ఒకవేళ సిలిగురి వెళ్ళాలి అనుకుంటే సిలిగురి టు డార్జిలింగ్ వెళ్ళండి, దగ్గరలోనే ఉండేది. మంచి పోస్టింగ్, మంచి ప్లేస్ అది. సో మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడైనా మీకు పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మంచి ట్రిప్ వేయండి. మంచిగా ఇంటర్వ్యూ అడుగుతారు. ఇంటర్వ్యూలో ఏంటంటే మీకు ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ గురించి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ నార్మల్గా అయితే ఆర్మీ దానికైతే మీకు ఇంటర్వ్యూలో ఓన్లీ కంప్లీట్లీ మెడికల్ గురించి అడుగుతారు. కాకపోతే ఈ సిఏపిఎఫ్ తర్వాత ఎస్ఎస్బి సిఆర్పిఎఫ్ ఇంటర్వ్యూస్లలో ఏంటంటే మీకు జనరల్ నాలెడ్జ్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో చూసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు కంప్లీట్లీ రెగ్యులర్ వాళ్ళు కాదు కాబట్టి మీరు సివిలియన్ డాక్టర్స్ లాగానే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మీరు అలానే వర్క్ చేయాలి. మీకు మ్యాక్సిమం ఏముంటుంది అంటే ఫీల్డ్ వర్క్ అయితే 90% ఉండదు అంట. మీకు ఒక డిస్పెన్సరీ హాస్పిటల్ ఉండిద్ది, ఆ హాస్పిటల్లో మీరు వర్క్ చేయాల్సి ఉండిద్ది. సో యా, దట్స్ ఇట్ గైస్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.